నమస్తే మిత్రమా. ఈ రోజుల్లో మన అందరికీ ఉన్న ఉమ్మడి సమస్య ఏంటో తెలుసా? అశాంతి, ఆందోళన, భయం. మనం దేనికోసం పరిగెడుతున్నాం? చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, జేబులో డబ్బు ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, కానీ మనసులో మాత్రం ప్రశాంతత లేదు. రాత్రి పడుకుంటే నిద్ర రాదు, ఉదయం లేస్తే ఏదో తెలియని బరువు. నాకు ఎందుకు ఇలా జరుగుతోంది? నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి అని ప్రతిరోజు మదన పడుతూనే ఉంటాం. కానీ 2500 సంవత్సరాల క్రితమే ఒక మహానుభావుడు మన ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు. ఆయనే గౌతమ బుద్ధుడు. ఈ రోజు తెలుగు లైఫ్ లెసన్స్ లో బుద్ధుడి జీవితంలో 3 చిన్న కథల ద్వారా మన కష్టాల నుంచి, మన ఆలోచనల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ మనసులో ఉన్న బరువు ఖచ్చితంగా దిగిపోతుంది. వెల్కమ్ టు తెలుగు లైఫ్ లెసన్స్. ఒక రోజు బుద్ధుడు ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆయన ప్రశాంతతను చూసి ఓర్వలేక ఊరిలో ఒక వ్యక్తి బుద్ధుడి దగ్గరకు వచ్చి ఆయన్ను అనరాని మాటలు అన్నాడు. నువ్వు దొంగవి, నువ్వు మోసగాడివి, నీ వల్ల ఈ సమాజానికి ఏం ఉపయోగం లేదు అని గట్టిగా అరుస్తూ తిట్టాడు. ఆ వ్యక్తికి ఎంత కోపం వచ్చిందంటే బుద్ధుడి మొహం మీద ఉమ్మి వేశాడు కూడా. అక్కడున్న శిష్యులకి రక్తం మరిగిపోయింది. వాళ్ళు ఆ వ్యక్తిని కొట్టడానికి సిద్ధమయ్యారు. కానీ బుద్ధుడు మాత్రం చిరునవ్వుతో చాలా ప్రశాంతంగా ఆ వ్యక్తి వైపు చూశాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. నేను ఇంత తిడుతున్నా ఇతను ఏమీ అనడం లేదేంటి అనుకున్నాడు. అప్పుడు బుద్ధుడు ఆ వ్యక్తితో ఇలా అన్నాడు. సోదరా, నీకొక చిన్న ప్రశ్న. నువ్వు ఎవరికైనా ఒక బహుమతి కొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లావు అనుకుందాం. కానీ వాళ్ళు ఆ బహుమతిని తీసుకోవడానికి నిరాకరించారు. అప్పుడు ఆ బహుమతి ఎవరి దగ్గర ఉంటుంది అని. ఆ వ్యక్తి అన్నాడు, ఇంకెవరి దగ్గర ఉంటుంది, నా దగ్గరే ఉంటుంది అని. ఎందుకంటే దాన్ని కొన్నది నేనే కాబట్టి అన్నాడు. అప్పుడు బుద్ధుడు నవ్వి ఇలా అన్నాడు, నిజమే, ఇందాకటి నుంచి నువ్వు నాకు కోపం, ద్వేషం, బూతులు అనే బహుమతులు ఇస్తున్నావు. కానీ వాటిని తీసుకోవడానికి నేను నిరాకరిస్తున్నాను. మరి ఇప్పుడు ఆ కోపం, ఆ ద్వేషం ఎవరి దగ్గర మిగిలిపోతాయి? అవి నీ దగ్గరే ఉండిపోతాయి కదా, అవి నిన్నే దహించి వేస్తాయి కదా అని అన్నాడు. మిత్రమా, మనలో చాలా మంది చేసే తప్పు ఇదే. ఎవరో ఏదో అన్నారని, ఎవరో మనల్ని విమర్శించారని మనం బాధపడుతుంటాం. అవతలి వాళ్ళు విసిరే నిప్పుని మనం చేతితో పట్టుకుంటే కాలేది మన చేతులే. ఎవరు ఏమన్నా సరే దాన్ని స్వీకరించాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు నుంచి ఎవరైనా మీ కోపాన్ని రెచ్చగొట్టాలని చూస్తే బుద్ధుడి మాటలు గుర్తు చేసుకోండి. ఆ గిఫ్ట్ ని రిజెక్ట్ చేయండి. ఇక రెండో కథ. ఒకసారి ఒక రైతు చాలా బాధతో బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. మహాప్రభు, నాకు చాలా కష్టాలున్నాయి. వానలు సరిగ్గా పడడం లేదు, పంట పండడం లేదు, నా భార్య నా మాట వినదు, నా పిల్లలు చదువుకోవడం లేదు, అప్పుల వాళ్ళు ఇంటి మీద పడుతున్నారు, దయచేసి నా సమస్యలన్నిటినీ మాయం చేయండి అని వేడుకున్నాడు. బుద్ధుడు అతన్ని చూసి, నేను నీ సమస్యలను తీర్చలేను అన్నాడు. రైతుకి కోపం వచ్చింది. నీకు ఇంత పేరుంది, నువ్వు దేవుడివే అంటారు, కనీసం నా కష్టాలు కూడా తీర్చలేవా అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు ఇలా అన్నాడు, నాయనా, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి 83 సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని పోతే కొత్తవి వస్తాయి. ఒక సమస్య తీరగానే ఇంకోటి రెడీగా ఉంటుంది. డబ్బుంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే ప్రశాంతత ఉండదు. ఇది జీవిత సహజం, దీన్ని ఎవరూ మార్చలేరు అని. రైతు నిరాశగా, అయితే నాకు దారి లేదా, నేను జీవితాంతం ఏడుస్తూనే ఉండాలా అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు ఇలా అన్నాడు, నీ 83 సమస్యలకు నేను పరిష్కారం చూపించలేను, కానీ నీకున్న 84వ సమస్యకు మాత్రం పరిష్కారం చూపించగలను అన్నాడు. రైతు ఆశ్చర్యంగా, నాకు ఉన్నది 83 సమస్యలే కదా, ఈ 84వ సమస్య ఏంటి అని అడిగాడు. బుద్ధుడు నవ్వి ఇలా అన్నాడు, నీకు ఎప్పుడూ ఏ సమస్యలు ఉండకూడదు, జీవితం సాఫీగా సాగిపోవాలి అని నువ్వు కోరుకుంటున్నావు చూసావా, అదే నీ 84వ సమస్య. అదే అన్నిటికంటే పెద్ద సమస్య. జీవితం అన్నాక కష్టాలు వస్తాయి. వాటిని చూసి భయపడడం మానేసి వాటిని జీవితంలో ఒక భాగంగా ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తున్నావో అప్పుడే నీకు అసలైన ప్రశాంతత దొరుకుతుంది అని. మిత్రమా, మన బాధకి కారణం సమస్యలు కాదు, ఆ సమస్యలు మనకే ఎందుకు వచ్చాయి అని మనం చేసే పోరాటం. వర్షం పడుతున్నప్పుడు దాన్ని ఆపలేం, గొడుగు వేసుకొని వెళ్ళగలం అంతే. మనసుని సిద్ధం చేసుకోండి, సమస్యలు అవే పారిపోతాయి. ఇక చివరిగా 3వ స్టోరీ. బుద్ధుడు చెప్పిన ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక వ్యక్తికి యుద్ధంలో విషం పూసిన బాణం వచ్చి ఛాతిలో గుచ్చుకుంది. అతని స్నేహితులు వెంటనే వైద్యుడిని పిలిచారు. వైద్యుడు ఆ బాణాన్ని తీయడానికి ప్రయత్నిస్తుంటే ఆ గాయపడ్డ వ్యక్తి ఆపాడు. ఆగు, ఈ బాణం తీసే ముందు నాకు కొన్ని సమాధానాలు కావాలి అన్నాడు. నన్ను ఎవరు కొట్టారు? వాడు ఏ కులం వాడు? వాడు పొడవుగా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా? ఈ బాణం ఏ చెట్టు చెక్కతో చేశారు? దీనికి పూసిన విషం పేరేంటి? ఇవన్నీ తెలిస్తే తప్ప నేను ఈ బాణాన్ని తీయించుకోను అన్నాడు. మీరే చెప్పండి. ఆ ప్రశ్నలకి సమాధానం దొరికేలోపు ఏమవుతుంది? విషం ఒళ్ళంతా పాకి ఆ వ్యక్తి చనిపోతాడు. బుద్ధుడు ఏం చెప్పాడంటే మన జీవితం కూడా అంతే. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి అని ఆలోచించకుండా నాకే ఎందుకు వచ్చింది, దేవుడు నాకే ఎందుకు అన్యాయం చేశాడు, పక్కింటి వాళ్ళు
వాళ్ళు బాగున్నారు కదా, నా కర్మ ఎందుకు ఇలా ఉంది అని అనవసరమైన ప్రశ్నలతో కాలాన్ని వృధా చేస్తాం. గతం అనేది గడిచిపోయింది, భవిష్యత్తు అనేది ఇంకా రాలేదు. మీ చేతుల్లో ఉన్నది ఈ క్షణం మాత్రమే. బాణం గుచ్చుకుంటే ముందు దాన్ని పీకి పారేయాలి కానీ దాని గురించి రీసెర్చ్ చేయకూడదు. అతిగా ఆలోచించడం మానేసి పని చేయడం మొదలు పెడితే సగం రోగాలు తగ్గిపోతాయి. చివరగా మిత్రమా, బుద్ధుడు అంటే ఒక దేవుడు కాదు, అది ఒక మేల్కొన్న స్థితి. నీలో కూడా ఒక బుద్ధుడు ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఇతరుల విమర్శలను స్వీకరించవో, ఎప్పుడైతే కష్టాలు జీవితంలో ఒక భాగమని గుర్తిస్తావో, ఎప్పుడైతే గతాన్ని వదిలేసి ఈ క్షణంలో బతుకుతావో, అప్పుడు ఆ బుద్ధుడు నిద్రలేస్తాడు. ఆశే దుఃఖానికి కారణం అన్నారు. అంటే ఏమీ సాధించవద్దు అని కాదు, ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని అర్థం. ఒక దీపం వెలిగించాలంటే ఇంకో దీపం అవసరం లేదు, ఒక చిన్న నిప్పు రవ్వ చాలు. ఈ వీడియో ఆ నిప్పు రవ్వలా మీలో మార్పు తెస్తుందని ఆశిస్తున్నాను. ఈ విషయాలు మీకు నచ్చితే, మీ మనసుని ప్రశాంతతని ఇస్తే కామెంట్ లో నమో బుద్ధాయ అని టైప్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళకి కూడా ప్రశాంతతను పంచండి. మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు లైఫ్ లెసన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.